హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము 6th క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాము. దాంట్లో సెకండ్ చాప్టర్ పూర్ణాంకాల టాపిక్ లోపల మనము 2.2 చాప్టర్ను ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. దాంట్లో సెకండ్ ప్రాబ్లం నుంచి ఈ రోజటి క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాం. సెకండ్ బిట్ చూడండి ఒకసారి. తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి. సొల్యూషన్ చూడండి. 238 ప్లస్ 162 వేసుకోవాలి. ప్లస్ మనకు 695 ఉంది కాబట్టి 695ని వేసుకోవాలి. ఇవి సహచర ధర్మం ప్రకారం కాబట్టి మనం ఈ విధంగా వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 400 వస్తుంది. ప్లస్ ఇక్కడ 695 ఉంది కాబట్టి 695 వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని కలిపి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1095 వస్తుంది. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సెకండ్ దాంట్లో ఇక్కడ చూడండి, మనకు 154 ఉంది, 197 ఉంది, 46 ఉంది, ప్లస్ 203 ఉంది. అయితే సహచర ధర్మం ప్రకారం వీటి ప్లేసెస్ చేంజ్ చేసుకొని మనం రాసుకున్నట్లయితే మనకు 154 ప్లస్ 46 ప్లస్ 197 ప్లస్ 203 వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేస్తే 200 వస్తుంది. ప్లస్ వీరి అన్నిటిని యాడ్ చేస్తే 400 వస్తుంది. టోటల్ ఈ రెండు మొత్తం యాడ్ చేస్తే మనకు 600 రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. తగిన విధంగా తిరిగి మార్చుకొని లబ్ధాన్ని కనుగొనండి అంటున్నాం. థర్డ్ బిట్లో ఫస్ట్ సొల్యూషన్ చూడండి. 25 ఇంటూ 4 చేసుకోవాలి. ఇంటూ మనకు దీంతో సింప్లిఫై చేస్తే ఈజీగా అవుతుంది కాబట్టి మనం ఈ రకంగా వేసుకొని ఇంటూ 1963 వేసుకోవాలి. మనం కాంపిటీషన్ ఎగ్జామ్లలో మనం 25 ఇంటూ 1963 చేసుకుంటూ పోతే టైం అంతా అక్కడే వేస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా కోసము 25 ఇంటూ 4 చేయాలి. ఇంటూ 1963 ఉంది కాబట్టి ఆ విధంగానే వదిలేయాలి. ఇప్పుడు 25 ఇంటూ 4 చేస్తే 100 వస్తుంది. ఇంటూ మనకు 1963 ఉంది. అలాగే వేసుకొని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఈ జీరోస్ తీసుకొచ్చి వీటి పక్కన పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు 1,96,300 అనేది రావడం జరుగుతుంది. సెకండ్ వన్ కూడా చూడండి. మనం ఇంత పెద్దదాన్ని సింప్లిఫికేషన్ చేయడానికి ఈజీగా మనం ఏం చేసుకున్నామంటే 20 ఇంటూ 50 చేసుకోవాలి. ఇంటూ మనకు 255 ఇంటూ 6 చేసుకోవాలి. ఇదేమో మనకు 2 ఇంటూ 5 10 కదా, 10కి వేసుకున్నాం. ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో పెట్టుకుంటే అయిపోతుంది. ఇంటూ ఇది రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసి 1530 వస్తుంది. వీటన్నిటిని మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 15 lakhs మనకు 30,000 రావడం జరుగుతుంది అన్నమాట. ఫోర్త్ వన్ చూడండి. క్రింది వాటి విలువను కనుగొనండి. మళ్ళీ దీంట్లో 2 బిట్స్ ఉన్నాయి, ఇవి చూద్దాం. ఇంతకుముందు ఏమో మనకి ఇచ్చిన దాన్ని ఇలా బ్రాకెట్ లాగా విడగొట్టుకున్నాం, కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఇచ్చేసిండ్రు. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ప్లస్ చేయమంటున్నాడు. అలా చేస్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 368 ఉంది, ఇక్కడ 368 ఉంది. రెండిట్లలో సేమ్గా ఉంది కదా, అంటే నేను ఇదే ప్రాబ్లమ్ని సేమ్ కింద వేసుకున్నాను కాబట్టి రెండింటిని మనం కామ తీయొచ్చు కదండి. కామ తీయడానికి చాయిస్ ఉంది కాబట్టి 368ని ఈ రెండిట్లో కామ తీస్తే ఇక్కడ మనకి ఏం మిగిలింది? 12 ఉంది కదా, బ్రాకెట్ వేసుకొని 12 వేసుకోవాలి. ప్లస్ గుర్తుకు ప్లస్ వేసుకున్నాం. ఇక్కడ మనకు 368ని కామ తీసేసినాం. ఇంకేం మిగిలింది? 18 ఉంది కాబట్టి 18 వేసుకున్నాము. ఇక్కడ చూడండి, 368 ఇంటూ బ్రాకెట్ అంటే ఆల్మోస్ట్ ఇంటూనే మీకు అర్థం కావడం కోసం మళ్ళీ నేను పక్కకు పెట్టేశాను. ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే 30 వస్తుంది. 30 వచ్చింది. ఈ 30ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 11,040 వస్తుంది. మనకి ఇలాంటివి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనకు టైం వేస్ట్ కాకుండా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఫోర్త్ బిట్లోనే సెకండ్ వన్ చూడండి. మనకు ఇప్పట్లాగానే ఇలా ఇచ్చిండు కదా, దీంట్లో కామన్గా ఏముంది అంటే 4,319 అనేది రెండిట్లలో కామన్గా ఉంది కాబట్టి వీటిని ఫస్ట్ బయటికి తీసేయాలి. అంటే కామగా తీసేస్తే 4,319ని బయటికి తీసినాక మనకి ఏం మిగులుతుంది? 79 వేసుకున్నాం. ప్లస్ గుర్తుకు ప్లస్ గుర్తు, ఇతలు ఏముంది? 11 ఉంది కాబట్టి 11 ఉంది. ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఈ 90ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత అవుతుంది? మనకు 3,88,000 మనకు 710 అనేది రావడం జరుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్లలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మాటకు వస్తాయి. మనము ఇవి ఇంటి చేయాల, టైం వేస్ట్ అని మనం చాలా మాటకు అనుకుంటాం, కానీ ఈ ప్రాసెస్లో పోతే మనకు చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి. తగిన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటి లబ్ధాలను కనుక్కోమంటున్నాడు. వీటిని ఏ ప్రకారం అంటే మనం పూర్ణాంకాల ధర్మాలు చెప్పుకున్నప్పుడు
మనకు విభాగ న్యాయానికి సంబంధించిన బిట్స్ అన్నమాట. ఫస్ట్ సొల్యూషన్ చూడండి, 5th దాంట్లో 205 ఇంటూ 1989 ఉంది. అయితే ఈ ప్రాబ్లంను మనము విభాగ న్యాయం అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, దాని ప్రకారం చూసుకుంటే 1989 అనేది యాస్టీస్గా రాసుకొని ఈ 205ని ఎలా రాసుకోవచ్చు అంటే 200 ఇంటూ 5 చేసుకోవచ్చు. ఇట్లనే ఎందుకు చేసుకోవచ్చు, వేరే పద్ధతి కూడా చేసుకోవచ్చు అని మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. అలా చేసిన ఆన్సర్ మనకు వస్తుంది మైనస్లలో తీసుకొని. కాకపోతే ప్లస్లో తీసుకుంటే కొద్దిగా మనకి ఈజీగా అవుతుంది కాబట్టి మనం ప్లస్ ప్రకారం తీసుకుంటున్నాం. ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు ఇలా ప్లస్ వచ్చింది. లాస్ట్ క్లాస్లో మనము ఇలా కామాలు తీసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఇంటూ చేయాలి. ఇప్పుడు 1989 నుంచి వీటిని ఒక్కొక్క దాన్ని ఇంటూ చేసుకుంటూ పోలే. ఇంటూ 200 వేసుకున్నాం. మళ్ళీ ప్లస్ 1989 ఇంటూ ఇక్కడ మనకి ఎంత ఉంది, 5 ఉంది కదా, 5 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే మనకు ఈ 200 తోటి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 3,97,800 వస్తుంది. ప్లస్ మనం 5 తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు 9,945 వస్తుంది. ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే 4,07,745 వస్తుంది. ఇంత పెద్దగా ఉన్నదానిని ఈజీగా 2 స్టెప్స్లలో 3 స్టెప్స్లలో రాస్తే అయిపోతుంది. ఈ ప్రాసెస్ ప్రకారం ఇది విభాగ న్యాయాన్ని చెప్తూ ఉందన్నమాట ప్రాబ్లం. దాంట్లోనే సెకండ్ వన్ చూడండి, మనకు దీన్ని కూడా సేమ్ మనం అదే విధంగా 1005 ఈ 1005ని ఎలా వేసుకోవచ్చు అంటే 1000 + 5 వేసుకోవచ్చు కదా. ఆ ప్రకారం వేసుకుంటే 1991 ఇంటూ 1000 ప్లస్ గుర్తుకు ప్లస్, మళ్ళీ 1991 ఇంటూ 5 వేసుకున్నాం. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 19,91,000 వస్తుంది. ప్లస్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 9,955 రావడం జరుగుతుంది. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే మనకు 10,955 రావడం జరుగుతుంది. ఇది 5th బిట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహం అంటే హాస్టల్ అనమాట, సరఫరా చేస్తాడు. 1 లీటర్ పాల ధర వచ్చి 30 అయితే అతనికి ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది? ఇలా థియరీ పార్ట్స్ ఉన్నవి బాగా చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లలో మనకు డైరెక్ట్ ఇవ్వడానికి బాగా ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇవి ఒకసారి నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోండి. ప్రాబ్లం చూడండి, మార్నింగ్ పాలు అంటే మనకు ఉదయం పాలు ఎంత వస్తున్నారు, 56 లీటర్స్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా పాలు పోస్తున్నారు. ఆ ఈవినింగ్ ఎంత వస్తున్నారు అంటే 44 లీటర్స్ పాలు పోస్తున్నారు. అయితే ఒక్క రోజుకు హాస్టల్కు మనకు సరఫరా అయ్యే పాలు ఎంత అంటే మనకు ఇప్పుడు మార్నింగ్ది ఈవినింగ్ది కౌంట్ చేస్తేనే మనకు 1 డే పాల గురించి తెలుస్తుంది కదా. అంటే మనకు 56 + 44ని చేస్తే మనకి ఎంత అవుతుంది, 100 లీటర్స్. అంటే ఒక్కరోజు హాస్టల్కి వచ్చి మనకు 100 లీటర్స్ పాలు పోస్తున్నారు. అయితే 1 లీటర్ పాల ధర వచ్చి మనకు 30 రూపీస్ అన్నప్పుడు ఒక్క రోజుకి అంటే 100 లీటర్స్ కదా, 100 లీటర్స్ పాలకు వచ్చి ఎంత అని అడుగుతున్నారు. అన్నప్పుడు సింపుల్ 100 ఇంటూ 30 చేస్తే మనకి ఎంత అవుతుంది, 3,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి, చందన 12 నోట్ పుస్తకాలను, వేణు 10 నోట్ పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర వచ్చి 15 అయితే దుకాణదారునికి వారు ఎంత డబ్బు ఇవ్వాలి? సొల్యూషన్ చూడండి, ఒక నోటు పుస్తకం ధర వచ్చి మనకు 15 రూపీస్ అని మనం ఫస్ట్ రాసుకోవాలి. అయితే చందన కొన్న నోటు పుస్తకాలు ఎన్ని, 12. వేణు కొన్న నోటు పుస్తకాలు ఎంత, 10. అయితే మనకు చందన దుకాణదారునికి చెల్లించిన డబ్బు ఎంతనో మనకు అనుకోవాలి. అంటే ఎంత చూడండి, మీకు కొన్నవి 12 పుస్తకాలు కదా, ఈ 12ని ఒక పుస్తకం వచ్చి మనకు 15 రూపీస్ అన్నప్పుడు 12 ఇంటూ 15 వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, వేణు కూడా కొన్నాడు. వేణు కొని దుకాణదారునికి ఎంత చెల్లించిండో ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఈయన వేణు కొన్నదేమో 10 పుస్తకాలు, 10 ఇంటూ ఒక నోటు పుస్తకం ధర వచ్చి మనకు 15 రూపీస్ కాబట్టి 15 రూపీస్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి దుకాణదారునికి ఎంత చెల్లించారన్నది మనకు లెక్కలో అడిగిండు కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. అంటే చందన దుకాణదారునికి ఇచ్చింది ఎంత, 12 ఇంటూ 5 చేయాలి. అదేవిధంగా వేణు కూడా మనకు 10 ఇంటూ 15 చేయాలి. ఈ రెండింటిని ప్లస్ చేయాలి కాబట్టి మధ్యలో ప్లస్ సింబల్ వేసుకున్నాం. ఈ రెండిట్లో కామన్ ఏముంది, 15 ఉంది కాబట్టి 15 కామన్ తీసాము. ఇంకా మిగిలింది ఏమి ఉంది, 12 +
10 ఉంది. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే టైం వేస్ట్ కాబట్టి డైరెక్ట్ ఈ 15ను కామన్ తీయాలి. తీసి ఇక్కడ 12 + 10 మిగులుతుంది. ఈ 12 + 10 మనం యాడ్ చేస్తే 22 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈజీగా మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు 330 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి దుకాణదారునికి 330 రూపీస్ ఇవ్వడం జరిగిందనమాట. 2.2లో లాస్ట్ బిట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఒకసారి చూసుకోండి. మనకి ఇప్పటి వరకు ఇప్పుడు మారిన పేపర్ ప్రకారం ఎక్కువ మనకి జతపరచమే ఇస్తున్నాడు కాబట్టి ఇది ఇచ్చినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది బాగా చూసుకోండి. దానిలో ఫస్ట్ చూడండి, వన్ సైడ్ మనకు 1 2 3 4 5 అని ఇచ్చిండు, వన్ సైడ్ ABCDలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మనకు ఇవి ధర్మాలకు సంబంధించి ఇచ్చిన పూర్ణాంకాల ధర్మాలకు సంబంధించిన బిట్ అనమాట. దానిలో ఫస్ట్ వన్ చూడండి, 9091 + 7 = 7 + 9091 ఉంది. ఇది ఏ ధర్మం ప్రకారం ఉంది అంటే మనకు సంకలనం లోపల స్థిత్యంతర ధర్మం, అంటే స్థితులను తారుమారు చేసిన వాటి లోపల ఆన్సర్లు ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు కదా. కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుందంటే స్థిత్యంతర ధర్మం. అంటే ఈ ఫస్ట్ దానికి ఏమొస్తుంది అంటే సంకలనం లోపల స్థిత్యంతర ధర్మం అనేది సిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకు సి రావడం జరుగుతుంది. సెకండ్ వన్ చూడండి, 68 × 50 = 50 × 68 ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది అంటే స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 1 ఉంది, థర్డ్ది. 1 అంటే మనం ధర్మాలు చెప్పినాం డైరెక్ట్. ఇది 1 అనేది దేంట్లో వస్తుంది మనకు అంటే గుణకార తత్సమాంశం అంటే ఆప్షన్ ఇక్కడ ఏమొస్తుంది, బి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 0 అనేది మనం ఏం చెప్పుకున్నాం, సంకలనం లోపల తత్సమాంశం అని చెప్పుకోవడం జరిగింది. అది ఏ ఆప్షన్ అవుతుంది, ఇక్కడ ఏ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 879 × మనకు 300 + 30 = 879 మనకు 100 + 879 × 30 వస్తుంది. ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే సంకలనంపై గుణకార విభాగ న్యాయము. దీనికి ఆప్షన్ వచ్చి డి రావడం జరుగుతుంది. ఇంతటితో మనకు 2.2 చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2.3 ఉంది. ఇది చాలా ఈజీ ఉంది. ఒకసారి మీరు చూసుకొని చేయగలుగుతా అంటేనేమో నెక్స్ట్ టాపిక్ తోటి కలుద్దాం మనము. లేదు మాకు 2.3 కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలని కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.